ఏం షమ్మి ఇలా వచ్చినవేమే? నీ ప్రెస్ మీట్లో నీ మాటలు చూశాక నిన్ను కడిగేద్దామని వచ్చాను. అబ్బో ఓ అబ్బా కడుగుతావా నన్ను? నీకంత షీన్ లేదు. నీకసలు సిగ్గు శరం ఉన్నాయా? జలగన్న వదిలిన బాణమని ఆనాడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీకోసం నీ పార్టీ కోసం నేను నిలబడితే నువ్వు నాకేం చేశావు? పాడిందే పాట పాడుతా ఉన్నావు. నీకేం పని లేదా ఇంకా? నిన్ను ఎండగట్టడమే నా పని. తల్లి చెల్లి అని కూడా చూడకుండా మాకసలు న్యాయమే చేయకుండా నువ్వు నీ స్వార్థం చూసుకున్న స్వార్థపరుడివి. అయితే ఇప్పుడు ఏమంటావు? నా ఆస్తి మొత్తం రాసి మంటావా ఏమే నీకు? నీ ఆస్తి నాకేం అక్కర్లేదు. నాకు రావాల్సిన వాటా ఏడిస్తే చాలు. అది ఈ జన్మలో జరిగే పని కాదులే. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను ఏకడమ్మా అని నీ పార్టీ సంగతి చూసుకో. పార్టీ ఉన్నదే తప్పు చేసిన వాళ్ళను విమర్శించడానికి. నీ కంటికి నేను ఒక్కనే కనిపిస్తాలే, ఇంకెవరు తప్పు చేయట్లేదు, ఎవడు కనిపించడు. నీ అంత దారుణంగా ఎవడు అక్రమాలు అన్యాయాలు దోపిడీలు చేయలేదు. ఏందేంది పోలీసులను తిడతావా? సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలోడు తీస్తావా? సిగ్గుండాలి ఆ మాట అనడానికి. మరి పోలీసులు ఒక పక్షం నిలబడితే ఏమనాలి? ఏమనరా? అసలు నువ్వు చేసిన పని ఏంటయ్యా? ఆనాడు పోలీసులను నువ్వు నీ సొంత మనుషుల్లా వాడుకోలేదా? రఘురామకృష్ణంరాజుపై టార్చర్ చేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? ముంబై నటిని పోలీసులు వేధించిన సంఘటనలు నీకు గుర్తు లేవా అని అడుగుతున్నా. పెద్ద నీతులు చెప్తా ఉన్నావు. చాలు నీ ఓవర్ యాక్షన్ ఆపు. నా మీద నిందలేస్తా ఉన్నావు. నీ మీద నేను నిందలు వేయడం కాదు. మద్యం స్కామ్ పై నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు పిరికి పందెల ప్యాలెస్ లో ఎందుకు దాక్కున్నావు? నేనెక్కడ దాక్కోలేదు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉన్నా, కనిపించలేదా నీకు? హలో మాస్టారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కాదు. ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలా? వైఎస్ఆర్ కుమారుడిగా నిప్పులా బతకాలా? ఏంది నువ్వు మాట్లాడేది? పిచ్చిగానే ఎక్కిందా ఏమి నీకు? పిచ్చి ఎవరికి ఉందో ప్రజలందరికీ తెలుసులే. నేను కరెక్ట్ గానే చెప్తున్నా. నువ్వు నిప్పు ఉప్పు అయినప్పుడు పోలీసులను విచారణకు పిలిపించి చెప్పు మరి. నాకేమంత తీటలేదు. ఆరోపణలు ఉన్నాయని పోలీసులను పిలిపిస్తే ఇంకా నాకు మొహం కడుక్కోవడానికి కూడా టైం ఉండదు. అన్ని ఆరోపణలు వస్తాయి నా మీద. మరి నీ టాలెంట్ అలాంటిది. మరి ఎందులో చేయి పెట్టినా దాని అంత చూస్తావుగా. అయినా ఆ బాబుకి కూడా లేని ఆతృత నీకెందుకంట? నీ తొక్కలో వాటా కోసమేగా ఇదంతా. హలో సారు. ఏమే సారా? బ్రదర్ పోయిందా ఏమే? నువ్వు నా సొంత అన్నమైనా నన్ను పరాయిదానిగా చూసినప్పుడే ఆ బంధాలు పోయాయి. నీకెందుకు అసలు నేనంటే అంత ఏడుపు? ఆపదలో ఉన్నప్పుడు భరోసా ఇవ్వాలి గానీ పుండు మీద కారం చల్లకూడదు. పగోడి పైన నా జాలి చూపించొచ్చు కానీ నీ మీద మాత్రం అస్సలు చూపించకూడదు. ఎందుకంటే నువ్వు జాలి దయ కరుణ లేని కర్కోటకుడివి. తెలుసుకున్నావుగా? మైకుల ముందు గోల్ చేస్తా ఉన్నావుగా, మళ్ళీ నా దగ్గరకు కూడా రావాలా? నా మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ ఏదైనా జరిగితే తర్వాత నాకు సంబంధం లేదు. ఎన్నాళ్ళు బెదిరిస్తావయ్యా? ఎన్నాళ్ళు దౌర్జన్యం చేస్తావు? ఇంకా నీ పని అయిపోయింది. ఆల్రెడీ నువ్వేందో నీ బూతు బ్యాచ్ ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక చట్టం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. నాకు అవన్నీ తెలుసులే. నీ సోదాపి ఇక్కడి నుంచి బయలుదేరు. పెద్ద వచ్చి నిధులు చెప్తా ఉంది. నిరూపించుకోవాలంటే నిరూపించుకోవాలి. ఏం నిరూపించుకోవాలా? ఇదే ఈ పొగరే నీకు తగ్గడం లేదు. ఇది తగ్గదు కూడా. సరైన దెబ్బ పడితే గాని నీ కళ్ళు తెరుచుకో. చాలేవమ్మా. ఓ శాపనార్థాలు పెడతా ఉన్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను విసిగించకుండా. పోతా నీ పతనాన్ని మొత్తం చూస్తా. నీ నాశనం చూసేదాకా నేను నిద్రపోను. నిన్ను నిద్రపోనివ్వను. ఉంటా. బాయ్ మై డియర్ కేడీ బ్రదర్. చిన్నాయనా.